न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब। जिला विकाराबाद के तांडोर में डीएसपी बालकृष्णा रेड्डी के जेर निगरानी एक बेदारी इजलास तांडोर मुस्तकर के आर्य वैश्य कल्याण मंडपम में मुनक्किद किया गया, जिसका मकसद स्कूलों में पढ़ने वाली नाबालिग बच्चियों का अक्सर लापता होने और पोक्सो केसों के बढ़ते रुझान के पेश नज़र वालिदैन और असातिज़ा को आगाह करना था। इस प्रोग्राम में हल्का असम्बली तांडोर, बशीराबाद, पेद्दामुल, यालाल मंडल के MEOs और प्राइवेट स्कूलों के मुंतज़मीन शरीक हुए। इस मौके पर मुकर्रिरीन ने कहा कि चाइल्ड मैरिज, सोशल मीडिया और बच्चों को मोबाइल फ़ोन देने के मसाइल पर वालिदैन और असातिज़ा को आगाह करना। इस मौके पर DSP तांडोर बालकृष्णा रेड्डी ने मुखातिब करते हुए कहा कि वालिदैन को चाहिए कि नाबालिग बच्चों पर ख़ास तवज्जो दिया जाना चाहिए। जो बच्चे फ़ोन इस्तेमाल करते हैं उन्हें चाहिए रोज़ाना उनकी कॉलिंग डिटेल्स फेसबुक, इंस्टाग्राम चेक करते रहना चाहिए। वो किससे बात कर रहे हैं, किस तरह के पेज फॉलो कर रहे हैं, ख़ास नज़र रखने की ज़रूरत है। इसके अलावा लड़कों की रोज़मर्रा की एक्टिविटीज़ पर गौर किया जाए। ड्रग्स, गांजा जैसे नशावर चीज़ों से मुंसलिक तो नहीं है। इस आगाही प्रोग्राम के मौके पर असातिज़ा से कहा गया कि हर स्कूल में सजेशन बॉक्स और शिकायत बॉक्स रखे जाएं, ताकि अगर किसी तालिब इल्म या तालिबा को कोई मुश्किल पेश आए और वह किसी से बराह रास्त कहने की हिम्मत न करे तो वह बिला झिझक इन बॉक्सेस का इस्तेमाल कर सके। రాష్ట్ర పాస్ చేయండి, ఎవరికి చూపించడం ఓన్లీ హెచ్ఎంఆర్ చూస్తారు. అది దానివల్ల సమస్య ఏమైనా ఉంటే ఇండివిజువల్ ఇష్యూస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ విషయాలు మనం ఓపెన్గా రాసేయచ్చు. మీరు పేరు రాసే లేకపోతే ఓన్లీ హెచ్ఎం లాక్ చేసుకుని హెచ్ఎం కింద పెట్టుకొని వీటికి పాస్ చూస్తే ఎక్కడ సమస్యలు చూస్తాయి. చాలా ఇష్యూస్ అక్కడ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరి విధంగా ఈ ఇష్యూస్ చాలా మన ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే మన మైగ్రేటెడ్ ఏరియా కాబట్టి వేరే వేరే రాష్ట్రాలకు ఎక్కువ అవసరం ఉంటారు. పేరెంట్స్ ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు రాదు. పిల్లలు స్కూల్ కానీ బయట స్కూల్కి రాదు, ఎక్కడెక్కడ బయట ఉంటారు. కాబట్టి ఇవన్నీ కొంచెం మన జాగ్రత్తగా పోయి రాష్ట్ర ప్రాంతంలో మనకి ఇష్యూస్ చైల్డ్ మ్యారేజ్ కాబట్టి చైల్డ్ మ్యారేజ్ దగ్గర నుంచి మన వేరే వేరే ఎన్నో ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళ కాలంలో వాటికంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ఇష్యూస్ జరుగుతాయి. కాబట్టి సందర్భంగా గవర్నమెంట్ ఫాలో అయినప్పుడు ఈ పిల్లల ఇంటికి పాల్గొనడం కావచ్చు, అమ్మాయిల వల్ల అభ్యర్థుల విధంగా కేసెస్ కావచ్చు, రెండు కూడా జాగ్రత్తగా ఉంటూ తప్పకుండా మీ సూచనలు పాటిస్తూ మా సంస్థలో మా క్యాషెట్ల నేషనల్ ప్రయోగం చేసుకోవడం అనేక రంగాలు, అనేక సంస్థలు, అనేక వ్యవస్థలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ మేనేజ్ కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా గర్ల్స్ సేఫ్టీ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్న ఈ ఆటంకాలకు మన సమాజంలో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతా ఉందో జనరల్గా విద్యా వ్యవస్థలో నుంచి వచ్చేదే రిఫ్లెక్ట్ కావాలి. విద్యా వ్యవస్థలో ఏమి మానవ తయారైతాయో, మానవ విలువ తయారైతాయో సమాజంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే విద్యా వ్యవస్థలో మరి ఈ టెక్నాలజీ యొక్క విప్లవం వల్ల ఉపాధ్యాయుల కంటే ముందు కూడా విద్యార్థులకు ఎక్కువ విషయాలు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల ప్రలోభాలు గురవుతుంది. వాటిని అరికట్టడానికి విద్యా రంగంలో కూడా విద్యా వ్యవస్థ తరఫున మనకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీటిని ఇట్లా చూడాలి, వీటిని విద్యార్థులకు ఏ విధంగా ఉండాలి. టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ విద్యా వ్యవస్థలో దాదాపు ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడు AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాఠాలు నేర్చుకోవడం ముఖ్యంగా అందరికీ ఒక సవాల్, ఛాలెంజ్ ఇది. మధ్యలో మనకు తెలుసు మారుతున్న కాలానికి చాలా మార్పులు మన పాఠశాలలో రకరకాల సమస్యలతో ప్రధాన ఉపాధ్యాయులు మనం ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యలని మనం ఫైండ్ అవుట్ చేసి దానికి ఏం చేయాలంటే మనం కొంచెం ఆలోచించడానికి ఈ సమావేశం ఉంది. మరి మనం కూడా మన పాఠశాలలో చాలా రకాల అట్లాంటి ఇన్సిడెంట్ చూస్తుంటాం. సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. సెల్ ఫోన్స్ కానీ మరి ఇతర అంశాలు కూడా యూట్యూబ్ కానీ
చాలా మాధ్యమాల ద్వారా పిల్లలు చాలా మనకంటే ఫాస్ట్ అయిపోయారు. చూస్తున్నాం వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ కటింగ్ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ చూస్తున్నాం. చాలా పాఠశాలలో గమనిస్తున్నాం. మనకు ఒక సవాళ్ళ చారిత్ర ఉన్నాయి అది కూడా. కాబట్టి దీనికోసమై మనము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం మార్పు తీస్తాం అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఉపాధ్యాయులు అందరూ కూడా దానికి మనకు కూడా సపోర్టుగా డిపార్ట్మెంట్ ఉంటుంది. మనంతా కూడా ముఖ్యంగా చాలా విషయాలు మన ఇంటనే చెప్పారు. ఎక్కువ సమయం లేదు. నా మండలంలో పెద్ద మండలంలో కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని గమనించిన నేను అది ముందుకు తీసుకురావాలని కోరుతున్నా. కేసులో అమ్మాయి పేరెంట్స్ అడుగుతున్నారు, ఏంటమ్మా ఎందుకు మీరు పెళ్లి చేశారు 16 years 17 years అంటే వాళ్ళు ఏమంటారంటే మా పాప చదవట్లేదు, లేదేంటి ఇంట్లో కూర్చుంటుంది, ఇంట్లో కూర్చొని ఊరికే కూర్చోకుండా ఫోన్ చూస్తూ ఉంటుంది, వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే దానికి సైకిల్ లాంటిది. ఆమె చదవకుండా ఉండడం, చదువుకోవడం వల్ల ఇంట్లో ఖాళీగా కూర్చోవడం. దాని ద్వారా నేనే అమ్మాయిలు అంటే న్యాచురల్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అపోజిట్ జెండర్ మీద ఎవరికైనా ఒక ఆకర్షణ ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలు కాబట్టి ఇది ఖాళీగా ఉన్నది కాబట్టి ఏం చేయకుండా పొలం పనికి వెళ్ళడం, ఇంట్లో కూర్చుంటారు. సో ఇలాంటి స్నేహాలు ఏర్పడతాయి. తర్వాత ప్రేమ అందులో అబ్బాయి పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి 7th 8th క్లాస్ తర్వాత అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోండి. మీరు దయచేసి డ్రాప్ అవుట్స్ కనుక ఉంటే కనుక మీరు కారణాలు గ్రహించండి. చాలా వరకు కూడా 8th 9th పేరెంట్లే చైల్డ్ మ్యారేజ్ కోర్సు కేసులకి గురవుతున్నారు మా యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం. కాబట్టి మీరందరూ హై స్కూల్స్లో 8th 9th 10th పిల్లలు ఎవరున్నారు, డ్రాప్ అవుట్ కాకుండా అమ్మాయిలు ఎవరున్నారు. తర్వాత ఏదైనా సరే మీకు దృష్టికి వచ్చింది ఒక డ్రగ్స్ వినియోగం. డ్రగ్స్ అంటే అంత పెద్దగా లేకపోవచ్చు. కొన్ని సిగరెట్లు వీళ్ళు తాగడం, లేకపోతే ఇంకా మైనర్ డ్రైవింగ్ ఇలాంటివి కూడా దృష్టిలోకి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అరికట్టండి. మీరు చెప్పి ఏదైనా సలహా సూచనలు మేము పాటిస్తాము. మాకు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి, నేను కలవండి. మీరు ఏదైనా కార్యక్రమం చేయకూడదంటే దానికి కూడా సాయంగా మేము ఉంటాం. ఈ రోజు నుంచి ఈ సెప్టెంబర్ నెల నుంచి ఇక ముందైనా చైల్డ్ మ్యారేజ్ కానీ, పోక్సో కేసులు కానీ రిపోర్ట్ కాకుండా మనమందరం కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా టైర్డ్ అయిపోయారు, చాలా అలసిపోయారు. గొట్టు రాస్తున్నట్టుంది అంతేనా? గొట్టు ఎక్కడైనా సెకండ్ అన్నట్టు మేమందరికి పాఠాలు చెప్తే మాకు పోలీసు పాఠాలు చెప్తుంది. ఏంటిది అంటే మీరు నుంచి నేర్చుకున్న పాఠాలే. నేను చెప్పడం వల్ల నేను స్థాయిలోకి నిలబడగలిగాను. మీరు పాఠాలు చెప్పారు కాబట్టి నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కానీ మీరు ఇచ్చిన క్రమశిక్షణ, మీరు కొట్టిన దెబ్బలు కొట్టినంటే చదువురాగానే చెడుకోలు చేశారు. స్కూల్కి లేట్గా వెళ్ళడం దెబ్బలు తిన్నాను చాలాసార్లు. మాకు ముందు నుంచి స్కూల్కి వెళ్ళడానికి 10 kilometers పోయేది సైకిల్లో. లేట్గా వెళ్ళడం వల్ల చాలాసార్లు దెబ్బలు. సో అవన్నీ కూడా నాకు ఇట్లా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరి డిఎస్పీ గారికి దాంట్లో వచ్చి ఎదురుతో మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు బోధించిన విద్యనే. సో మీ అందరి స్కూల్లో కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉండే విధంగా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా, మోసం నేరాలు జరగకుండా, తర్వాత మైనర్ డ్రైవింగ్ జరగకుండా పిల్లలు అందరూ కూడా చూస్తామని చెప్పి మీరు అందరూ కూడా మాటిస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మాట ఏమని చెప్పి నేను ఏం అడుగుతాను. మీరు పోలీస్ అయితే మేము ఇస్తాము మాట్లాడతాం అంతే. ఓకే, చాలాసేపు అయితే మీరు అవుతుంది. 10:30కి 2 hours ఇంత సుదీర్ఘమైన సమయం మీరు వెచ్చించినారు. ఇక మనం మాట్లాడుతున్న విషయాలు ప్రజలందరికీ తెలియాలంటే కూడా మీడియా బాధ్యత ఎంతో ఉంది.
మీడియా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీరందరూ కలిస్తే కూడా ఈ యొక్క సామాజిక రుగ్మతను మనం పాల్గొనాలి. సో ఎంతసేపు మీరు సమయాన్ని వెచ్చించినందుకు మేము అడిగిన వెంటనే ఈ సమావేశానికి ఓకే చెప్పిన మన జిల్లా డిఓ గారికి, తర్వాత నాలుగొండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, తర్వాత ప్రతి ఒక్కరికి, తర్వాత మేడం స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మేడం, తర్వాత మీడియా మిత్రులు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఓన్లీ గర్ల్స్ మరియు పాఠశాల ఉపాధ్యాయ లేడీ ఉపాధ్యాయులుగా మీడియం ఇంకా నాతో పాటు మండల విద్యార్థులు అందరూ కూడా అందరూ కూడా వివిధ పాఠశాలలో